హే గాయ్స్, మీటింగ్ అయిపోయిందండి. సో మేము బెంగళూరు నుంచి మైసూర్కి బయలుదేరామండి. సో అక్కడ బృందావన గార్డెను అండ్ మైసూర్ ప్యాలెస్ అండ్ మైసూర్ జూ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉందండి. కంప్లీట్గా ఆ జూ చూడడానికి ప్లాన్ చేసామండి. సో ఇది చూస్తున్నారు కదా, హైవే రోడ్లో వెళ్తున్నాము. NH 275 రోడ్డు. సో ఇక్కడ వాటర్ పడి ఆ హిల్స్ మీద కూడా ఫ్లో అయినట్టుంది. సో మొత్తం మేము 5 మెంబర్స్ అండి. సో ప్రజెంట్కి అయితే 2000 పెట్రోల్ పట్టించుకున్నామండి. సో చూస్తున్నారు కదా, మనం ఆన్ ద వేలో ఉన్నాము. సో మంచిగా అక్కడ టీ తాగి బ్రేక్ అక్కడక్కడ మనం రిలాక్స్ అయ్యి వెళ్తున్నాము. సో స్నాప్స్ కూడా తీసుకుంటున్నాము. నా ఫ్రెండ్స్ తీశారు. ఇక్కడ ఏదో బీజేపీ మీటింగ్ ఏదో జరిగినట్టుంది. యాక్చువల్గా ఆన్ ద వేలో టిప్పు సుల్తాన్ ఫోర్ట్ ఉందండి ఇక్కడ. సో అది కూడా ప్లాన్ చేసాము. సో బట్ ఏమైందంటే, సో ఈ మీటింగ్ వల్ల ఆ రూట్లో పోలేకపోయాము. సో అప్పటికి మేము కొద్దిగా ముందర యూటర్న్ తీసుకుని వచ్చాము. ఈ విజిలేజ్లో ఉన్నది చూస్తున్నారు కదా. ఈ చెట్లు ఒక్కాకు చెట్లు అంట ఫ్రెండ్స్. మనం మామూలుగా ఒక్కాకు వేస్తాం కదా, ఆ చెట్లు ఇక్కడ పండిస్తున్నట్టున్నారు. సో ఇది కూడా మా ఫ్రెండ్స్ చెప్తే నాకు తెలిసింది. యాక్చువల్గా అక్కడ టైం అయిపోయిందండి, 5:30 వరకే అంట. మేము 6:36కి అలా వెళ్ళాము. సో దానికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ హైవే రోడ్డుకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, హైవే మీద పొట్టున్నాము. డైరెక్ట్ మైసూర్కే వెళ్ళామండి. మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నాము. యాక్చువల్గా 2000 ఎంఎం పట్టించాం ప్రెసెంట్కి. సో ఈవినింగ్ అయిపోయింది, 6:45 సంథింగ్ ఆ టైం అయిపోయింది. సో ఇక్కడ కోకోనట్ ట్రీస్ అనేది ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ చూసినా అవే ఎక్కువ ఉన్నాయి. బెంగళూరు వరకు అండ్ అవుట్స్కట్ వరకు రోడ్డు హైవే కానీ బాగుంది. సో ఇక్కడ టౌన్స్లో ఎంటర్ అయితే కొద్దిగా రోడ్డు నార్మల్గానే అంత ఏం బాగోలేదండి. సో మెయింటెనెన్స్ చేయాలి. ఇంకా ఈవెన్ మేము కూడా అక్కడక్కడ స్టాప్ అయ్యి టీ తాగి సో బయలుదేరాము. నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామండి. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. టిప్పు సుల్తాన్ ఫోర్ట్ క్లోజ్ అయిపోయిందని సో మేము డైరెక్ట్గా బృందావన గార్డెన్స్కి ప్లాన్ చేసాము. సో అక్కడికే వెళ్తున్నాము ప్రజెంట్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. సో ఈ రోడ్ టోటలీ కంప్లీట్ మనకి విలేజ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ రూమ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, టీ పాయింట్స్ కానీ సో చాలా ఉన్నాయండి. నేను చాలా క్యాప్చర్ చేశాను కానీ బట్ మనకి కొద్దిగా ఈ కెమెరా షేకింగ్ లేకుండా సో మంచిగా క్యాప్చర్ అయ్యేదే నేను మీకు చూపిస్తున్నాను. బృందావనానికి 5:30 వచ్చేస్తుంటే మనకి మంచి వ్యూ అనేది మనం చూడొచ్చు. బట్ డేట్ అయిపోయింది. మీరు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే 5:30కి ప్లాన్ చేయండి, బెస్ట్ వ్యూ. అండ్ అక్కడ నుంచి మనకి 7కి అనేది వాటర్ ఫౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు అది నేను చూపిస్తాను, చూడండి. సో బాగుంటుందండి అది. యాక్చువల్గా చూడొచ్చు. మా ఫ్రెండ్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు యాక్చువల్గా. ఎందుకంటే టిప్పు సుల్తాన్ హోప్ పెట్టుకున్నారు, ఎలా ఉంటుంది ఏం చూద్దాము. దాదాపు 5 కిలోమీటర్ నుంచి హోటల్స్, రూమ్, రెస్టారెంట్స్ ఫుల్ ఉన్నాయండి. ఫైనల్లీ మనము వచ్చేసామండి బృందావన్ గార్డెన్. చూస్తున్నారు కదా, ఇక్కడ టోకెన్ తీసుకోవాలంటే టికెట్ తీసుకోవాలి, ఎంట్రీ ఫీ, 2 వీలర్ కానీ అలాగా. సో ఇక్కడ ఏదో ఇష్యూ అయినట్టుంది, ఆగినట్టున్నారు. సో చాలాసేపు అయింది. సో దానికి నేను దిగాను అసలు ఏం జరుగుతుందని చూద్దామని. చూస్తా అంటే వీళ్ళంతా ఈ వ్యాన్లో తెలుగు వాళ్ళు సో మాట్లాడుకొని వచ్చిన్నారు. వ్యాన్ పర్ హెడ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని టికెట్ తీసుకోలేక లేట్ అయింది. సో అలాగా మా కార్ని మేము కొద్దిగా లెఫ్ట్ తీసుకొని వచ్చేసాము. చూడండి బోర్డు, ఎంట్రీ ఫీజ్, టోల్ ఫీ 50 రూపీస్ తీసుకున్నాడు మాకు కార్కి. సో ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, మీకు ఈవినింగ్ అయిపోయింది. దాదాపు 7:30 ఆ టైం అయిపోయింది. హాఫ్ అన్ అవరే ఉంది. వచ్చేసామండి. సో ఇదే ఇన్ ఫ్రంట్ మనకి గార్డెన్స్ ముందు షాప్స్ అన్నీ ఉన్నాయి. షాప్స్ కానీ
ఫుడ్ ఐటమ్స్ కానీ పిల్లలకి ఏమైనా కావాలో తీసుకోవచ్చు. నేనైతే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే బెంగళూరు ప్లాన్ చేస్తున్నాం కదా, సో దానికని అక్కడ తీసుకుందామని ప్లాన్లు ఇక్కడేం తీసుకోలేదు. సో పార్కింగ్ వెళ్తున్నామండి. పార్కింగ్ కూడా వాడు 50 ఏమో ఛార్జ్ చేశాడు ఎంట్రీ. చూడండి, ఈవినింగ్ అయిపోయింది, 7:35 ఆ టైం అయిపోయింది యాక్చువల్గా రీచ్ అయ్యేది. జస్ట్ 35 మినిట్స్ ఉన్నింది అంతే. సో ఆ 35 మినిట్స్లో మేము కవర్ చేసాము. సో అట్లీస్ట్ అదన్నా చూద్దాము, లేదా అది కూడా మిస్ అయిపోతుంది. ఆల్రెడీ టిప్పు సుల్తాన్ మిస్ అయిపోయి మా ఫ్రెండ్స్ డిసప్పాయింట్ అయిపోయారు. సో టికెట్ తీసుకుంటున్నారు. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారండి యాక్చువల్గా. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎంటర్ అయ్యాము లోపలికి ఇప్పుడే. సో ఇది ఫ్రంట్ వ్యూ. లెఫ్ట్ తీసుకోవాలి గార్డెన్కి, బట్ రైట్ తీసుకున్నాము. రైట్ ఏమంటే ఇది వాటర్ ఫౌంటింగ్ వాల్ ఉంటుంది, లైటింగ్ షో. సో అది చూసేద్దామని, ఎందుకంటే అది లాస్ట్ షో ఉంది. మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు. 7:45కి స్టార్ట్ అయింది, 8కి అంతా క్లోజ్. ఎగ్జాక్ట్గా 7:45కి స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. జనాలు క్రౌడ్ కానీ ఓ అని అరుస్తున్నారు జనాలు. ఈవెన్ మేము కూడా అరిచామనుకోండి. బాగుందండి, చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చి గార్డెన్ ఏరియా. సో ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా జరిగాయండి ఈ లొకేషన్లో. మీరు చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ లొకేషన్స్ చాలా జరిగాయి ఈ సినిమా షూటింగ్స్ కానీ. సో ఇక్కడ సో మంచి ప్లేస్ ఇది. లైటింగ్ అయితే బాగా చేశారండి, లైట్ సెటప్. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా నేను 2016లోనే వచ్చానండి. బాగా అప్పుడు ఈవినింగ్ టైం వచ్చాను, బాగా చూశాను, నేను ఎంజాయ్ చేశాను. బట్ మా ఫ్రెండ్స్ 5 మెంబర్స్లో 2 చూడలేదు యాక్చువల్గా ఇందులో. సో ఇది మేము 5 మెంబర్స్. కర్ణాటక పీపుల్స్, తెలుగు వచ్చే వాళ్ళని అడిగి మేము ఒక ఫోటో తీసుకున్నాము. ఈవెన్ వాళ్ళకి కూడా మనం ఒక ఫోటో తీసాము. చూస్తున్నా కదా, టైం 8:30 అయిపోయిందండి. సో రిటర్న్ అవుతున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంది. సో టైం అయిపోయింది కదండి, సో రిటర్న్ అవుతున్నారు అందరూ. సో మేము కూడా బయటకు వచ్చేసామండి. సో ఇదే ఎగ్జిట్ గేటు. సో ఇదండి, సో మైసూరుకు బయలుదేరాము మేము. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోనండి, అండ్ కమెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది. బాయ్ గైస్.